పాత్రికేయ మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మా జైబేరి బ్యానర్ కింద అతడు సినిమా ఆగస్టు 10, 2005 సంవత్సరంలో దాన్ని రిలీజ్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆగస్టు 9వ తారీఖు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. అయితే ఆ రోజున ఉన్న టెక్నాలజీ వేరు, ఈ రోజున ఉన్న టెక్నాలజీ వేరు. టెక్నాలజీ పరంగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేయకుండా రిలీజ్ చేస్తే ఇవాళ వస్తున్న సినిమాలకి దాటికి తట్టుకోవటం కష్టం అనే ఉద్దేశంతో ప్రసాద్ ల్యాబ్ వారి సహకారంతో దీన్ని సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్, దాని కలర్ కానీ ప్రింటింగ్ కానీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా అద్భుతంగా తయారు చేసి ఇవాళ ఇప్పుడే తీసిన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చేశారు. ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి ఉంటారు మీరందరూ కూడా. చాలా చక్కగా వచ్చింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం. ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒక రోజు నేను కిషోర్ గారు ఇద్దరు కలిసి కూర్చొని త్రివిక్రమ్ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు. ఆయన అన్ని హిట్స్ అయినాయి. ఆయన్నే మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేసాం. ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్, డైరెక్షన్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి, కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు. నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానండి ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని. వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది, సబ్జెక్టు అవన్నీ కూడా క్యాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి. వాళ్ళు చేసేసేది అవ్వగానే ఇమ్మీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం. అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు. ఆఫీస్లో నేను, కిషోర్ గారు, ఆయన త్రివిక్రమ్ గారు, మేము ముగ్గురుమే కూర్చొని ఉన్నాం. సరే సార్ ఫోన్లో ఇవన్నీ ఆఫ్ చేసేయండి సార్, కాన్సన్ట్రేటెడ్గా వినండి అన్నారు. సరే అన్నాం. మీరు చెప్తే నమ్మరు, 3 hours చెప్పారండి కథ. అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్, బిట్ టు బిట్ అంతా కూడా A to Z. అంటే కథ వింటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడిందనే ఫీలింగ్ ఇచ్చేది మాకు అందరికీ. తర్వాత ఎలా ఉందండి అన్నారు. ఎక్సలెంట్గా ఉంది సార్, చాలా బాగుంది. మీరు ఏమనుకోకపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది, అది చెప్తారండి అన్న. చెప్పండి అన్నారు. మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు, 100కి 100% సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండే మన సినిమాలన్నీ కూడా. అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా. కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టరు హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు త్రివిక్రమ్ గారు, ఇది ఇవాళ రోజున ట్రెండ్ ఇదండి. ఇవాళ ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి, లేకపోతే హిందీ సినిమాలు చూడండి, ఏ సినిమాలు చూసుకున్నా కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు. మీరు చూడండి అన్నారు. అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు, అవునన్నయ్య అలాగే చేద్దాం, మనం దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి, ఒక్క అక్షరం కూడా మార్చక్కర్లేదు, మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి, మేము ఎవరం కూడా ఇంటర్ఫీర్ అవ్వం అని చెప్పటం, ఆ బాధ్యత ఆయన నెత్తి మీద పెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు. అయితే అప్పుడు ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్టర్ గారు అడిగారు. ఈ విధంగా హౌస్ సెట్ ఒకటి, ఓ మంచి రిచ్ హౌస్, పెద్ద హౌస్ కావాలండి. ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా. అది చూసి అందరూ బాగుందన్నారు, అందులో సెలెక్ట్ చేసాం. ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ 90% దాంట్లోనే ఉంటుంది, మిగిలింది అవుట్డోర్లో ఉంటుంది అనుకోండి, పాటలు అవన్నీ అవుట్డోర్. ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి ఈ సెట్ తీయబాకండి సార్, చాలా బాగుంది, ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం, వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇదివరకు కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్నీ కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలు రావటం, చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది.
కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తే తప్పనిసరి పరిస్థితిలో ఇవ్వాల్సి వచ్చింది. అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి. సైట్ కూడా 15 ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా స్టూడియో చేయలేకపోయాం. ఎందుకంటే కేఎస్ రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగ్లో కేఎస్ దాని పేరేమన్నారు, గార్డెన్స్, అదే కేఎస్ రామారావు గారి స్టూడియో, అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి. ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియో లాగా అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి. అయితే తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం, మేము దాన్ని డిస్మాంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది. మనసులో ఆ భావన ఉండేది, అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం, ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ ఔటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా చేయలేకపోయాం. ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్న మాట వాస్తవమైతే, అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అన్ని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకి పెద్ద లాభాలు రాకపోవచ్చేమో కానీ చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత ఈ సినిమా టీవీల్లో వచ్చినన్ని సార్లు ఏ సినిమా కూడా అప్పటికి రాలా. ఎక్కడ చూసినా ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వస్తూ ఉండేది. అప్పుడు ఎక్కువ మంది చూసి చాలామంది వచ్చి అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉందండి సినిమా, ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా చూస్తున్నామండి, ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ అలాగే పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు. తర్వాత మాకు కూడా ఆ రిలీజ్లో కానీ తర్వాత సేల్ చేసినప్పుడు వచ్చిన రైట్స్తో కానీ ఆ హౌస్ కట్టినప్పుడు దాంట్లో చేసుకున్న షూటింగ్ వెళ్ళిపోరు కానీ మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే కవర్ అయ్యాం, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మంచి పేరు వచ్చింది, ఒక మంచి సినిమా తీసామని ఒక మంచి పేరు వచ్చింది. మా జైబేరీ సంస్థకు ఒక గౌరవం దక్కింది. ఈ సినిమాని టెక్నికల్గా కూడా మరి దీన్ని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో, అంటే మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ప్రియాంక ఇప్పుడు ఇందాక వచ్చింది, ఇప్పుడు వస్తుంది ఇక్కడికి, తను ఏమేం చేశారు, ఎలా టెక్నికల్గా దీన్ని డెవలప్ చేశారు అనేది నా మాటల్లో కంటే తన మాటల్లోనే ఎక్కువ వినాలి. అది తప్పకుండా ప్రియాంకని వేదిక మీదకి వచ్చి సినిమా టెక్నికల్గా ఏమేం చేశారో వచ్చి చెప్పాలి. Sorry Andy, I prefer being behind the screen. So ప్రియాంక ఇక్కడ చదువుకున్న తర్వాత లాస్ ఏంజలస్కి వెళ్ళి తను మాస్టర్స్ చేసి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మొదటి నుంచి కూడా మనం సినిమా తీస్తున్నాము, మన కంపెనీ సినిమాలతోనే స్టార్ట్ అయింది జైబేరీ అని చెప్పి తనకు కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్. నేను కొద్ది రోజులు ఇక్కడ సినిమా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి నేను కూడా దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం, తర్వాత అక్కడే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసేది. ఎందుకమ్మా మనమే 10 మందికి ఇక్కడ జాబ్ ఇచ్చే అవకాశం ఉండి మనం చేస్తుంటే నువ్వు మన జాబ్లో మనం చూసుకోకుండా అక్కడ ఉంటే మన దాంట్లో మనం చేసుకోవడం అంటే ఇది కాదు, కరెక్ట్ కాదు. పెద్ద కంపెనీల్లో, ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా నేను చేయాలి అనుకున్నానని చెప్పి దాదాపు 4 years 5 years అక్కడే జాబ్ చేసి వచ్చింది. సినిమా గురించి, సినిమా టెక్నాలజీ గురించి, వరల్డ్ సినిమా గురించి కూడా చాలా బాగా తెలివితేటలు ఉన్నాయి. అయితే మేమందరం కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండిపోవటం మూలంగా కానీ
మధ్యలో పొలిటికల్గా నేను వెళ్ళటం మూలంగా కానీ మేము అతడు సినిమా తర్వాత సినిమా తీయలేకపోయాం. అయితే మా ప్రియాంక తప్పకుండా చాలా ఇంట్రెస్ట్ అయింది. ఎందుకంటే జైవేరి స్టార్ట్ అయింది సినిమాతోటే కాబట్టి సినిమా అనేది ఇప్పటికైనా సరే మనం తీయాల్సిందే, చేయాల్సిందే అని అనుకున్నాం. ప్రియాంక ఇప్పుడు జనరేషన్కి సరిపడగా మంచి సినిమాలు ప్లాన్ చేసి తీస్తుంది. తొందరలో మరి అనౌన్స్ చేస్తాం నెక్స్ట్ ఇయర్కి. ఇప్పుడు ఈ ఇయర్కి చేయకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జైవేరి ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. సో చెప్పమ్మా. టెక్నాలజీ పరంగా అండి ఐ థింక్ ప్రసాద్ కాప్ దగ్గర పెట్టు. చాలా సహాయం చేశారు. యాజ్ యూ నో 2005లో ఫిల్మ్లో తీసేవాళ్ళం సినిమాని, అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదు. సో 8K స్కానింగ్ చేసాము రా ఫిల్మ్ని. ఆ 8K స్కానింగ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ఇప్పుడు టెక్నాలజీకి కలరింగ్ అన్నీ రీవర్క్ చేసాము. మీరు నమ్మరు, ఆ రీల్ని చూస్తే అది స్కాన్ చేసినప్పుడు ఎంత వర్క్ ఉండిందో. బట్ ఐ థింక్ ప్రసాద్ కాప్లో సాయి గారు అండ్ దెన్ కిరణ్ కుమార్ గారు చాలా సహాయం చేశారు. లేటెస్ట్ టెక్నాలజీతో వీ హ్యావ్ మేడ్ ఇట్ 8K క్వాలిటీ. ఆబ్వియస్లీ 8K ప్రొజెక్టర్స్ ఇప్పుడు లేరు, సో సూపర్ 4Kలో రిలీజ్ అవుతుంది. సౌండ్ కూడా డాల్బీ అట్మాస్కి అప్గ్రేడ్ చేసాము. సో యూ విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫైనల్ ఫైట్ సీన్ ఫస్ట్ 15 minutes. అక్కడ మీకు డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో యూ విల్ హ్యావ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఐ థింక్ నేను 13 ఏళ్ళప్పుడు ఈ సెట్కి వెళ్ళి హోంవర్క్ చేసుకునేదాన్ని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు. నేను కూడా మీ అందరితో రిలీజ్ అయినప్పుడు బిగ్ స్క్రీన్లో కూర్చొని చూద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్స్ అండ్ రీలివ్స్ సమ్ గ్రేట్ మెమరీస్. థ్యాంక్ యూ. PCXలో కూడా రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ ట్రై చేస్తున్నారు. ఐ థింక్ ప్రసాద్ టీమ్ కూడా దే గోయింగ్ టు సపోర్ట్ ద ప్రాసెస్. సో అది కుదిరితే నథింగ్ లైక్ ఇట్. బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ హైదరాబాద్, బిగ్గెస్ట్ స్క్రీన్ ఇన్ సౌత్ ఇండియా. ఐ థింక్ యూ విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ దిస్ స్పెషల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ నుంచి త్వరలో ఇంకా మరిన్ని సినిమాలు వస్తాయని ఆశిస్తూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో ఇప్పుడు ఐ రిక్వెస్ట్, ఈ సినిమాని మనకి రిలీజ్ చేస్తున్నారు జితేందర్ గారు. ఈ సినిమాకి రిలీజ్కి చాలామంది దాదాపుగా 2 ఏళ్ళు బట్టి ఇవ్వండి అతడి సినిమా అంటే చూద్దామని ఏంటో దాన్ని పక్కకి పోస్ట్పోన్ చేసాం. ఎందుకంటే ప్రింట్ కూడా ఎలా ఉందో తెలియదు, ఇప్పుడు అప్గ్రేడ్ చేయటం కుదురుతుందో లేదో అని అంటే ఆ ప్రియాంక నేను దగ్గరుండి చేయిస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చేయించింది. దాంట్లో ఇవాళ రోజున ఇక్కడ కూర్చొని ఈ మిత్రులు మా అందరిలో కూడా మేము వెస్ట్ గోదావరి నుంచి వచ్చిన వాళ్ళమే, ఏలూరు చుట్టుపక్కల నుంచి వచ్చిన వాళ్ళమే. అనేక సినిమాలు ఇప్పుడు రిలీజ్లో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళు వచ్చి అడిగితే కాదనలేకపోయాం. తప్పనిసరిగా బాగా చేస్తామండి, బ్రహ్మాండంగా చేస్తామని చెప్పటం. దీన్ని ఎక్సెల్ ఆర్ట్స్ ద్వారా వరల్డ్ వైడ్గా రిలీజ్ చేస్తున్నారు. దీన్ని మళ్ళీ ఒక మంచి సినిమాగా డెఫినెట్గా ఇది చాలా పెద్ద హిట్ అవుతుందని నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే ఆ రోజుల్లో బిగ్ స్క్రీన్ మీద చాలామంది చూడాల. ఇప్పుడు జనరేషన్ అందరూ కూడా టీవీలో చూసి ఆహా బాగుంది అన్న వాళ్ళు అన్నాయి కానీ బిగ్ స్క్రీన్ మీద చూడాల. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది బిగ్ స్క్రీన్లో సినిమా చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కలిసి యువరక్తం వీళ్ళందరూ కూడా యంగ్స్టర్స్ సినిమాని అద్భుతంగా చేస్తామండి అని చెప్పి పట్టుదలగా చేస్తున్నారు. అలాగే ప్రసాద్ ఐమాక్స్లో పెద్ద థియేటర్ చేయడానికి కూడా దానికి 3 days 4 days మళ్ళీ ఎక్స్ట్రా వర్క్ చేయాలి దానికి. అది కూడా చేయటానికి వాళ్ళందరూ కూడా ఇది అయ్యారు. ప్రసాద్ ల్యాబ్ వాళ్ళు కూడా చేస్తామని చెప్పి మాట ఇవ్వటం కూడా జరిగింది. దాన్ని ఆ స్క్రీన్ మీద చూస్తే దాని సినిమా ఇంకో రకంగా ఉంటుంది. అందరూ చూడాలని మీరు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎవరు ఫైనాన్షియల్గా మాత్రం ₹1 కూడా లాస్ అవ్వలేదు. చాలా మంచి పేరు వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా అతడు నిర్మాత అంటారు. ఇప్పుడు యంగర్ చేసిన పిల్లలకి జైబేరి అన్ని చాలా సినిమాలు తీశారని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. అది అతడి సినిమా చూసామంటే చూశాను అతడు ఈయన ప్రొడ్యూస్ చేసిందని చెప్తుంటే నిజంగా చాలా గర్వంగా అనిపిస్తుంది. జైబేరి అనగానే దాదాపు 25 చిత్రాలు నిర్మించినటువంటి ఒక పెద్ద సంస్థ. ఆ రోజున వారాయిల అబ్బాయి దగ్గర నుంచి మొదలుకొని 25 ఫిలిమ్స్, ఓతండ్రి తిరుపతి దగ్గర నుంచి పెళ్ళాం ఊరు వెళ్తే, పెళ్ళాం చెప్తే వినాలి, ఇలాంటి ఎన్నెన్నో సినిమాలు తీశారు. బట్ దిస్ ఫిలిం స్టాండ్స్ యాజ్ ద ఐకాన్ ఆఫ్ యువర్ బ్యానర్ అనేంత ఇదిగా
అనిపించింది. ఆ మేకింగ్ స్టార్ట్ చేసినప్పుడు కానీ తర్వాత కానీ మీ బ్యానర్కి వచ్చిన ప్రతిష్ట ఏంటి అంటే ఏం చెప్తారు సార్? అంటే నిజంగా మేము తీసిన 25 సినిమాలలో 24 సినిమాలు ఒక ఎత్తు అయితే అతడు ఒక ఎత్తు. టెక్నికల్గా అద్భుతంగా చేశారు. అప్పటికి టెక్నాలజీ మనకు అంత అడ్వాన్స్గా లేదు, కానీ ఆ సినిమాలో మాత్రం టెక్నాలజీగా కూడా చాలా అడ్వాన్స్డ్గా చేసాం. సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్. అసలు కామెడీ, ఎస్పెషల్ అద్భుతమైన కామెడీ, మాటలు. ఎందుకంటే త్రివిక్రమ శ్రీనివాస్ గారు పెట్టింది వేరు మాటలకి చేయటంలో. 10 మాటల్లో చెప్పదలసిన ఆయన్ని ఒక్క మాటలో ఎలా చెప్పాలి అని తెలుసుకొని చెప్పి తీసేటువంటి గొప్ప వ్యక్తి. డైలాగ్ చిన్న డైలాగ్ లాగా ఉంటుంది. క్లైమాక్స్లో మీరు చూశారు, గుర్తు ఉంటుంది. ఆఖరిలో బయలుదేరి వెళ్తానని చెప్పి అందరి దగ్గర పర్మిషన్ తీసుకొని బయలుదేరుతాను అన్నప్పుడు హీరోయిన్ కూడా వచ్చి హీరో దగ్గరికి నేను కూడా వస్తాను నీతో అంటుంది. ఒకే